భారతదేశంలో మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఒక పర్యాటక ప్రాంతమైనటువంటి గ్రామంలో జమ్మూ కాశ్మీర్లో పెహల్వా గ్రామంలో ఉగ్రవాదుల దాడి భారతదేశాన్ని కన్నీరు పెట్టిస్తుంది. పల్వామా దాడి తర్వాత భారతదేశంలో ఇంత పెద్ద దాడి జరగటం ఇది రెండోసారి. ఉగ్రవాదులు ఎవరైతే టూరిస్టులు ఉన్నారో టూరిస్టుల మీద వివక్షణరహితంగా దాడి చేసిన సంఘటన జమ్మూ కాశ్మీర్లోని పెహల్వా గ్రామంలో జరిగింది. ఓ పక్కన రక్షణ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులు మన రక్షణ దళాలను ఎదుర్కోనే శక్తి లేక అమాయకమైన ప్రజలతో ఈ విధంగా దాడులు చేసి అతి కిరాతకంగా చంపిన సంఘటన జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకున్న సంగతి యావత్ భారతదేశాన్ని నిజంగా నివ్వెరపడేలా చేస్తుంది. ఒక పక్కన ప్రపంచ దేశాలు ఈ దాడిని ఖండిస్తూ నిజంగా ఎంత భయంకరమైన దాడి పాకిస్తాన్లో చేశారని చెప్పేసి ఒక నివ్వెరపడిసే నిజం బయటకు వస్తుంది. ఓ పక్కన ఉగ్రవాదులు భారత్లో చొరబడి ఈ పెహల్వా గ్రామంలో ఎవరైతే యాత్రికులు ఉన్నారో వాళ్ళని పాయింట్ బ్లాక్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర పట్టుకొని చంపటం నిజంగా నివ్వెరపడిచే నిజాలు బయటకు వస్తున్నాయి. ఎవరైతే అక్కడ టూరిస్టులు ఉన్నారో వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య చంపటం నిజంగా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసేది. ఇంత కిరాతకంగా అంటే భారతదేశ ప్రజలని ఈ విధంగా చంపటం భారత్లోకి చొరబడి మన రక్షణ వ్యవస్థ ఒకసారి నిద్రలేసే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓ పక్కన కేంద్ర మంత్రి అమిత్ షా హుటాహుటిన పెహల్వా గ్రామంలో వెళ్ళటం జరిగింది. ఓ పక్కన ప్రధానమంత్రి విదేశాల పర్యటన ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనని జరగటం, అక్కడి నుంచి ప్రధానమంత్రి ఈ దాడిని తీవ్రంగా ఖండించడం, ఓ పక్కన ఇలాంటి సంఘటన మరొకటి పునరావృతం కాకుండా కూపింగ్ నిర్వహిస్తున్నారు. మన రక్షణ దళాలు ఏదైతే ఉన్నాయో ఈ దాడి చేసిన ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళకు తగిన శిక్ష విధించే విధంగా ఈరోజు వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రజలకు రక్షణ కల్పించే ఏదైతే రక్షణ కవచంగా ఉన్నారో భారతదేశాన్ని కాపాడుకోవడంలో మన రక్షణ దళాలు ఖచ్చితంగా ముందుంటాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు భయభ్రాంతులకు గురై ఇక్కడ ఏదైతే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాబోతుందో ఆ యాత్రను అడ్డుకోవడానికి ఇలాంటి ఎక్కువ జనాలు అక్కడ వస్తారు కాబట్టి ఇలాంటి దాడులు చేస్తే భయభ్రాంతులకు గురవుతారని చెప్పి ఇలాంటి ఉగ్రదాడులు ఈ తరుణంలో చేయడం నిజంగా విషాదకరం. అయితే ప్రజలని భయభ్రాంతులకు గురి చేసినప్పుడు ఈ విధంగా చేస్తే భారతదేశాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నంలో కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రకటించుకున్నాయి. ఇప్పటికే ఈ దాడిని మేమే చేశామని ఎల్ఈటి ఫ్రంట్ అనే ఒక ఫ్రంట్ మేము చేశామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అయితే దీన్ని ఏ విధంగా స్పందిస్తారు అనేది ఎక్కడైతే మనం వెళ్ళి ఇక్కడ మన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా అక్కడికి వెళ్ళి ఈ దాడిని ఇంకా మన అధికారులు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే 25 మంది అతి కిరాతకంగా చంపబడినట్టు కొన్ని సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. అయితే ఇంకొంతమంది కూడా 20 మంది దాకా హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వీళ్ళు బ్రతుకుతారా లేదనే దాని మీద వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి దాడి ఎవరు చేసిన ఉగ్రవాదులు వాళ్ళని ఖచ్చితంగా మభ్యపెట్టడానికి వాళ్ళని హతం చేయడానికి కూడా ఈరోజు రక్షణ దళాలు తీవ్రంగా కూపింగ్ చేస్తున్నాయి. వీళ్ళు ఎక్కడ దాగున్నారు, ఎటువైపు నుంచి వచ్చారు, భారతదేశంలోకి ఏ విధంగా చొరబడ్డాడు అనే దాని మీద మన రక్షణ దళాలు అతి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళని త్వరగా పట్టుకొని వాళ్ళకి గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు అవసరమైతే పాకిస్తాన్ మీద 3వ సర్జికల్ చేసేయడానికి కూడా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని మనం భావించాలి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రపంచ దేశాలు కూడా నివ్వెరపోయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అతి సామాన్యుల్ని రక్షణ దళాలతో పోటీ పడలేక వాళ్ళతో యుద్ధం చేయలేక వాళ్ళని గెలవలేక ఇలాంటి సంఘటన చేయడం నిజంగా విచారకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా దేశానికి రక్షణగా ఉన్నటువంటి రక్షణ దళాలకి మన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా హుటాహుటిన అక్కడికి వెళ్ళి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఓదార్పుగా వాళ్ళకి అండగా వాళ్ళకు ఉండటానికి ఈరోజు వ్యవస్థ అంతా కూడా పల్వామా గ్రామంలో అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి ధైర్యాన్ని చెప్పే పరిస్థితి ఉంది.